ఒక మగవాడు 40 సంవత్సరాల మగవాడు చెయ్యని నేరానికి అంటే ఆ వీడియోలో మనం చూస్తే అంత ఏ తప్పు లేదు. చెయ్యని నేరానికి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు సార్. వృద్ధ తల్లిదండ్రులున్నారు. అసలు ఏంది సార్ ఒక మగవాడి పరిస్థితి ఏంది? భారతదేశం మొత్తం ఇంతే ఉందా? లేకపోతే ప్రపంచం మొత్తం మగవాడికి ఎందుకు మగవాడిని ఎప్పుడు ఒక ఎందుకు నాకెప్పటి నుంచో ఉన్న బాధ సార్ ఇది. కాదు. ఇక్కడ అహా! ఒక మాట్లాడాల్సింది వీడియో చూసినప్పుడు ఆ! ఎందుకు ఆ వీడియోలో మరి కట్ చేసిందో లేదో 30 సెకండ్స్ ఏమో పెడితే ఆ వీడియోలో మరి ఎక్కడ కూడా అంత ఇదేం కనిపించలేదు. నాకే కాదు అందరికీ కనిపించలేదు. కానీ ఎందుకు మగవాడి వాదన వినపడకుండా ఆయన ప్రాణం తీసుకునే కాడికొచ్చింది. ఏంటి అసలు? ఈ ఆడవాళ్ళందరూ కలిసి మగవాడిని ఏం చేయాలనుకుంటున్నారు? మగవాడు మూర్ఖుడు, మగవాడు మృగాడు, మగవాడు రాక్షసుడు, మగవాడు కామాంధుడు. ఈ విధంగా ప్రమోట్ చేస్తుంటే రేపు నేను పెళ్లి అందరూ చేసుకున్నా నాకొక అక్క ఉంది, నాకొక అమ్మ ఉంది. రేపు నేను పెళ్లి చేసుకున్నా నాకొక కూతురు పుడుతుంది. ఎందుకు ఒక మగ వ్యక్తిని ఇంతలా చిత్రీకరిస్తున్నారు కొంతమంది. అందరు ఆడవాళ్ళన్నిట్లో కొంతమంది. ఉన్నారు. అదేండి ఈ ఎక్స్‌ట్రీమ్ ఇది ఉంటారనమాట వీళ్ళు. ఇంకొంతమంది ఉంటారు. ఇది ఆవిడ ఆ కోణంలో ఉంటదో తెలీదు గానీ, నాకు ఇక్కడేంటంటే ఇన్‌స్టాగ్రామ్ పాపులారిటీ కోసం ఎంతకైనా దిగజారేవాళ్ళు ఇవాళ మనం చాలా మందిని చూస్తున్నాం. అవును. ఇలా బికినీ పోస్టులు కావచ్చు, అవును సార్. ఏమైనా పెడతారు ఆళ్ళు. అలాంటి వాళ్ళు ఇప్పుడు నీకు నిజంగా ఆ అమ్మాయి చెప్తున్న వర్షన్ ఏంటి? వీడు నన్ను ఇంతకుముందు ఎప్పుడో మొలెస్ట్ చేశాడు. హ్మ్. కాబట్టి వీడిని బండారం బయట పెడదామని నేను వీడియో తీశాను అని ఆవిడ పెట్టింది. అవును. నిజానికి ఇది ఆవిడ నిజంగా న్యాయం కోరుకుంటే సరే పోలీస్ స్టేషన్‌కి వెళ్ళేది. హ్మ్. పోనీ పోలీస్ స్టేషన్‌కి వెళ్ళే ధైర్యం లేదు లేడీ కదా అని మీరు అనుకుంటే, ఒక లేడీ ఇటువంటిది సబ్జెక్ట్‌ని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టేంత ధైర్యం కూడా చేయదు. అవును సార్. సో ఆవిడ మీడియాకి కూడా వెళ్ళి ఉండొచ్చు. వేరే ఛానల్‌కి ఏదైనా వెళ్ళి కూడా చెప్పుండొచ్చు. బట్ ఆవిడ ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎందుకు పోస్ట్ చేస్తుంది హ్మ్. అంటే సబ్స్క్రైబర్లు పెరగాలి, రీచ్ పెరగాలి. ఓకే. దానికోసం ఒకటి క్యారెక్టర్ అసాసినేషన్ చేసేసేది. ఒకవేళ అతను బతికే ఉండున్నాడు అనుకుందాం. ఫర్ సపోజ్ అతను ఇది జరుగుతోంది. ఇది ఇప్పుడు ఈయన చచ్చిపోవడానికన్నా ముందు కొన్నాళ్ళు బతికే ఉన్నాడు కదా! ఇది జరిగిన తర్వాత. హ్మ్. ఈ బతికున్నప్పుడు అతనుకున్న ఆప్షన్స్ ఏంటి? నేను నమ్మిచ్చే ప్రయత్నం నేను ఏ తప్పు చేయలేదని నమ్మిచ్చే ప్రయత్నం చేసినా గానీ నేనే తప్పు చేయలేదు మొర్రో అని చెప్పి ఆయన ఒక చుట్టుపక్కల ఫ్రెండ్స్‌కి చెప్పుకుంటాడు. అవును. ఓకే. బట్ కోర్టులకి, పోలీసులకి చెప్పుకోడు. ఎందుకు? అంటే ఎవరు అడగట్లేదు కాబట్టి. ఈవిడ ఆయన మీద ఇట్లా కేసు పెడితే అప్పుడు ఆయన్ని పోలీస్ స్టేషన్‌కి ఈడిస్తే అప్పుడు ఈయన సంజయ్ చెప్పుకోవాల్సి వస్తుంది. హ్మ్. ఇప్పుడు ఏమవుతుందంటే ఈయన్ని ఎక్కడ కేసు పెట్టేస్తారో ఈయన మీద, పోలీస్ స్టేషన్‌కి ఈడుస్తారో, నా ఉద్యోగం పోద్దు, తర్వాత నా బతుకు ఏమవుతుంది అనే ఒక భయం కూడా వచ్చేసి ఉంటుంది జస్ట్ ఈ వీడియో ద్వారా. అవును సార్. ఇప్పుడు ఈయనకున్న నిజంగా ఇది మనందరం కూడా చాలా జాగ్రత్తగా గమనించాల్సినది. నువ్వుకే జరిగింది ఇది. హ్మ్. ఓకే. వీడియో సర్క్యులేట్ అవుతుంది. హ్మ్. నువ్వేం చేస్తావు చెప్పు? ధైర్యంగా ఎదుర్కొంటా. ఎదుర్కోవడం అంటే అంటే నా ఎవరైతే అడుగుతాడో లేకపోతే ఎవరైతే నీకు ఫార్వర్డ్లు పంపిస్తారో హ్మ్. ఏంట్రా ఈ పని అని చెప్పంటే, అరే లేదురా నేనేం చేయలేదురా, ఒకటికి చెప్పావు, ఇద్దరికి చెప్పావు, 10 మందికి చెప్పావు, పెరుగుతోంది, వైరల్ అవుతుంది వీడియో. ఆఖరికి మీ అమ్మ నాన్న కూడా వచ్చి నేను అడిగారు. ఏం చేస్తావు? ఏం సార్ ఏం చేయలేని పరిస్థితి. ఏం చేస్తావు? ఏం చేయలేని పరిస్థితి అది. అవునండి. ఏం చేయకుండా ఎందుకుంటావు? అరే నువ్వు జర్నలిస్ట్ అయ్యా, హ్మ్. జనాలకు చెప్పాల్సిన ఏం చేయలేకుండా నేను ఏం చేయకుండా మూసుకొని కూర్చుంటాను, నన్ను అంటే ఎవరు ఒక సాధారణమైన మనిషి ఉన్నప్పుడు అందరూ కలిసి చేయని తప్పుకి నిందిస్తున్నప్పుడు ఎంతమందికి అంటే ఒక జర్నలిస్ట్గా ఉన్నప్పుడు మనం పోరాటం వేరు ఉంటుంది. ఒక సాధారణ వ్యక్తి వందల నోళ్ళు నువ్వు తప్పు చేసిన 100 మందికి సమాధానం చెప్పలేకే కదా ఆ కామెంట్లు చూసుకొని ఆ రోజు నైట్ అలా చేసుకున్నాడంట కదా. అంటే ఎందుకు నీ సైడ్ ఇప్పుడు అనసూయ ఏం చేసింది? వెళ్ళిందా పోలీస్ స్టేషన్కి? వెళ్ళి కేసు పెట్టిందా? ఇప్పుడు సరే నా మీద అంటే తప్పుడు కేసు పెట్టుండొచ్చు, బట్ మిగతా వాళ్ళు ఎవరు కొంతమంది బూతులు తిట్టుంటారు కదా, వాళ్ళ మీద ఏదో పెట్టింది అనుకుంది. ఇప్పుడు ఇలాగే నీ మీద అందరు వెళ్తే నువ్వు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పెట్టచ్చు కదా. కన్ఫర్మ్ వెళ్తాను సార్. మరి ఆయన ఎందుకు వెళ్ళలేదు? సరే ధైర్యం లేదు, పిరుకోడు, ఆయనకి తెలియదు, పరువే ప్రాణం అనుకున్నాడు, పరువు పోయిన తర్వాత ప్రాణం ఎందుకు అనుకున్నాడు. బట్ స్టిల్ అందరూ కొంతమంది పర్లేదులే అనుకునేవాళ్ళు కాకుండా నువ్వేం చేస్తావు? పోలీస్ స్టేషన్కి వెళ్ళావు అనుకో. ఇప్పుడు నిజంగా మగాడి పరిస్థితి ఏంటి అనేది నీకు అర్థమవుతుంది. కేరళలో కాదు,
ఆంధ్రాలో కాదు, తెలంగాణలో కాదు, నువ్వు ఎక్కడికైనా సరే ఓకే. ఈ వీడియో పట్టుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళు. ఏం జరుగుతుంది చెప్పనా? సార్, ఒక అమ్మాయి నన్ను కావాలని ఇలా వీడియో తీసి నన్ను ఇది చేస్తుంది సార్, ఆ అమ్మాయి మీద కేసు పెట్టండి సార్ అని చెప్పంటే, నేను కేసు పెడతాను, తర్వాత ఆ అమ్మాయికి ఫోన్ చేసి రమ్మంటాము. ఆ అమ్మాయి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి, ఇదిగో వీడు నన్ను రోజు ఇట్లా మొలస్ట్ చేసేవాడు, అందుకనే నేను వీడిని పట్టించడానికి ఈ వీడియో తీశాను, వీడి మీద మొలస్టేషన్ కేసు పెట్టండి, వీడి మీద అది పెట్టండి ఇది పెట్టండి అంటే, అప్పుడు మేము నీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది, నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది, నిన్ను లోపలేయాల్సి వస్తుంది. ఓకేనా నీకు అంటే, మరి నేను కేసు పెట్టాను కదా సార్, మీరు ఆవిడని అరెస్ట్ చేయరా, ఆవిడ లోపలేయరా అంటే, దానికి చట్టాలు లేవు. అర్థమైందా నీకు? అర్థమైంది సార్. ఇప్పుడు ఈ మగాడికి ఉండే పరిస్థితి ఈ 40 ఏళ్ళు చచ్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. సరే, నువ్వు అనుకుంటున్నావు మగాడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెడితే న్యాయం జరుగుతుందని. అతుల్ సుభాష్ వాళ్ళ తప్పుడు కేసు పెట్టిందని తిరిగాడు, చచ్చిపోవడం తప్ప వేరే ఆప్షన్ లేదు. లేకపోతే తూ అని ఊహించుకొని బతుకు. ఇదేరా నీ బతుకు మగాడ, ఇదేరా నీ బతుకు, ఇదే చట్టం. పోరాడి సాధించుకుందామా, లేకపోతే మగాడని కూడా అనద్దు, ఇంకో వర్డ్ ఉంది, అలా మూసుకొని ఉందామా? ఎట్లా సార్ మరి ఎంతకాలం మగవాళ్ళ మీద నపుంసకుల్లా బతుకుతారా? చెప్తున్నా కదా, 100కి 100% నువ్వు వెళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళు. ఏ పోలీస్ స్టేషన్లో పెట్టించుకుంటారు? నీకు ఇంకా ఒక చాలా అద్భుతమైన మంచి పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు అనుకో అక్కడ, ఓకే, నిన్ను అర్థం చేసుకుని పోలీస్ ఆయన ఏం చెప్పారు తెలుసా? తమ్ముడు, నీ జీవితం నాశనం చేసుకోకు, అమ్మాయి వచ్చి కేసు పెట్టింది అనుకో, నేను బొక్కలో వేయాల్సి వస్తుంది, నీ జీవితం నాశనం అయిపోతుంది, నీ మంచి కోరి చెప్తున్నా, నువ్వు కేసు పెట్టుకోకు అంటే, సార్ నేను బతకలేకపోతున్నాను సార్, నేను చచ్చిపోతాను సార్, అదేంటి, మనం ఏం చేయలేదమ్మా, ఇది చట్టం అని చెప్తారు. ఇది నిజం, దీని గురించే నేను పోరాడుతున్నాను. ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్లో ధర్నా ఎందుకు చేసి వచ్చిన? ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయి. ఇంకొక కేసు చెప్తాను నీకు, ఇవాళ చెప్తా. 493 అని ఒక దరిద్రమైన సెక్షన్. నిన్న కాక మొన్న ఒక న్యూస్ వచ్చింది, ఒక గుంటూరులో ఒక ఎస్ఐ, మన మీడియా వాళ్ళు కూడా ఆయన్ని ఎలా చేస్తున్నారంటే, ఒక దరిద్రుడు వీడు ఒక అమ్మాయిని మోసం చేశాడు, వాడుకున్నాడు వేస్తున్నాడు చెప్తా విను. గుంటూరులో ఒక ఎస్ఐ ఒక నర్సుని లవ్ చేశాడు, ప్రేమించుకున్నారు, కొన్నాళ్ళు సంసారం కూడా చేశాడు, పెళ్లి చేసుకుంటా అని ప్రామిస్ చేశాడట వీడికి. కొన్నాళ్ళ తర్వాత ఏమైందో ఆయనకి నచ్చలేదో గొడవైందో ఏదైందో కానీ నేను చేసుకోను నిన్ను అన్నాడు. ఎట్ట చేసుకో, నన్ను ఎన్నాళ్ళు వాడుకున్నావు కదా నువ్వు, నాతో సంసారం చేసావు, ఇది చేసావు, ఇప్పుడు నన్ను ఎందుకు పెళ్లి చేసుకుని అంటావు? నాకు మనసు విరిగిపోయింది, నేను చేసుకోను, నువ్వు చేసుకోకపోతే మీదకేసి నువ్వు ఏం పెట్టినా నేను చేసుకోను అంటే చేసుకోను, వద్దు నేను చేసుకోను అని చెప్తున్నా కూడా నాకు నువ్వే కావాలి అమ్మడబడతాను. ఓకే, వద్దు అనుకున్నవాడు ముందు నాతో ఎందుకు సంసారం చేసావు? అప్పుడే ఉండాలి కదా నీకు బుద్ధి. ఇది ఇలా పెట్టు, ఇదే కేసు నీకు రివర్స్లో చూపిస్తా. ఓకే, ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు, కొన్నాళ్ళు కలిసి కాపురం కూడా చేశారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఇప్పుడు ఒక రోజున ఆ అమ్మాయికి ఇంకో బెటర్ సంబంధమో ఏదో వచ్చింది, లేకపోతే వీడు నచ్చలా, వీడు చేసిన పని నచ్చలేదు, లేకపోతే వీడు మొక్కమే నచ్చలా, మొక్క మొత్తేసాడు. నాకు నువ్వు వద్దు అంది. అయినా సరే నాకు నువ్వు కావాలి, నువ్వే కావాలి అని ఎంబడబడ్డాడు అనుకో, ఏం చేస్తుంది? కేసు పెట్టేసింది. ఓకే, అంటే ఈమె వద్దన్నా ఈమె కేసు పెడుతుంది, వాడు వద్దన్నా ఈమె కేసు పెడుతుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి కేసు పెట్టు, ఏమై వద్దట్టు సార్, నన్ను వాడుకుంది, నన్ను ఇన్నాళ్ళు నాతో ఢిల్లీకి ఊటీకి కొడైకెనాల్కి అన్నిటికీ తిరిగేసి నేను ఎమోషనల్గా ఇంత కనెక్ట్ అయిపోయినా, నాకు చచ్చిపోదాం అనిపిస్తుంది అమ్మాయి లేకపోతే, ఇంత ఇదైపోయింది సార్, ఇప్పుడు నేను అమ్మాయి లేకపోతే బతకలేకపోతున్నాను, ఇప్పుడు అమ్మాయి ఎలా వద్దంటది సార్ నన్ను వాడుకొని అని వెళ్ళి నువ్వు పోలీస్ కేసు పెట్టు. ఇవాళ ఆ ఎస్ఐకి పడిన శిక్ష ఏంటి తెలుసా? కోర్టులో జడ్జిమెంట్ తీర్పు 10 ఏళ్ళు జైలు శిక్ష అంట. పింక్ అని ఒక సినిమా వచ్చింది చూసావా, అమితాబ్ బచ్చన్, దాంట్లో అమితాబ్ బచ్చన్ గారు ఒక డైలాగ్ చెప్తారు, అదే డైలాగ్ మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తారు. ఏది? మగువా ఓ మగువా, అదే సినిమా గుర్తురాట్లా, వకీల్ సాబ్. దాంట్లో when a woman says no, it's no. ఒక అమ్మాయి వద్దు అని చెప్తే వద్దు అంతే. నీకు పెళ్ళైనా కావచ్చు,
బాయ్ ఫ్రెండ్ అయినా అవ్వచ్చు, ఒక పర్టికులర్ టైంలో అమ్మాయికి ఇష్టం లేదంటే ఇష్టం లేదు. పెళ్ళం అయినా సరే నో చెప్తే నో, గర్ల్ ఫ్రెండ్ అయినా సరే నో చెప్తే నో, ఆగిపో అక్కడికి, వద్దంటే వద్దు. మరి మగాడు నో చెప్తే 10 ఏళ్ళు జైలు శిక్ష, 10 ఏళ్ళు జైలు శిక్ష. ఈ దరిద్రమైన ఆటవిక చట్టం, ఐ డోంట్ కేర్, జడ్జిమెంట్కి కూడా నేను కామెంట్ చేస్తున్నా ఇవాళ. పర్లేదు వేసేయండి నన్ను లోపల, నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు ఈ జడ్జిమెంట్ ఏదైతే ఉందో, నువ్వు వేరే దేశంలో అమెరికా, యూరప్, చైనా ఇల్లు అద్భుతమైన దేశాలను చెప్పుకుంటున్నాం కదా, ఇంత డెవలప్ అయ్యని చెప్పా. ఇదే కేసు అక్కడ పెడితే కేసు కూడా తీసుకో తెలుసా. ఓకే, అమ్మాయి ఒక అబ్బాయి నన్ను ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నన్ను అన్ని రకాలుగా నన్ను అనుభవించి ఇవాళ నన్ను వద్దంటున్నాడు అంటే అయితే ఏంటి, ఇది పర్సనల్ రిలేషన్. ఇది తీసేసి 10 ఏళ్ళు అవుతుంది. పర్సనల్ మ్యాటర్ ఇది. ఓకే, ఇప్పుడు నేను ఇంకో విషయం చెప్తాను. ఇది అక్కడ లేదు ఇక్కడ లేదు, ఎందుకు ఇంత ఆటవిక చట్టాలు, అది కూడా జెండర్ బయాస్డ్గా. ఇదే అమ్మాయి చేసి వదిలేస్తే శిక్ష లేదు అంటే ఏంటి, నువ్వు అమ్మాయిలకి ఒక లైసెన్స్ ఇచ్చావు. నువ్వు ఎంతమందితో అయినా లవ్ చేయి, ఎంతమందితో అయినా బ్రేకప్లు చేసుకో, హ్యాపీగా పోతుండు. అబ్బాయి నువ్వు మాత్రం అమ్మాయిని మోసం చేయడానికి లేదు అంటే నీకు ఒక రెస్పాన్సిబిలిటీ. ఆవిడికి హక్కు, నీకు అకౌంటబిలిటీ. నీది బాధ్యత, ఆవిడిది హక్కు. ఏం చట్టాలు ఇవి? ఇవాళ తెలిసి తెలియని వాళ్ళందరూ ఆయన దూషిస్తున్నారు. నేను అనుకుంటున్నా ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్ళాలి, కనువిప్పు అవ్వాలి, చట్టం మారాలి. మీరందరికీ పెళ్లి చేసుకోను అని చెప్పి ఇప్పుడు వదిలే తప్పే, నేను కాదన్ను. కానీ 10 ఏళ్ళు జైలు శిక్ష చేసేంత తప్ప అది. ఎంతమంది తెలుసా నీకు, అమీర్పేట ఎస్ఆర్ నగర్లో తిరుగు, ఎక్కడి నుంచో వాళ్ళ నుంచి వస్తారు ఇక్కడ చాలామంది. కొంతమంది అక్కడ ఉన్న ఆఫీస్లో ఉన్న వాళ్ళని ఎవరినో లవ్ చేస్తారు, కొన్నాళ్ళు వాళ్ళతో బైకులో షికార్లు, సినిమాలు అన్నీ అవుతాయి, ప్రేమించుకుంటున్నట్టుగానే అనిపిస్తుంది. ఒకనొక రోజున వీడి కోర్స్ అయిపోయిందో లేకపోతే ఏదైపోయిందో ఇంటి నుంచి 10 సంబంధం వస్తుంది, అమెరికా సంబంధం వస్తుంది. మరి సారీ రా మా అమ్మని నన్ను ఒప్పుకోవట్లేదు అని చెప్పి అటు వెళ్ళిపోద్ది. వీడి మనసు ఇరిగిపోయి వీడి తాగుడికి అలవాటు పడి లేకపోతే సూసైడ్ చేసుకోవడము, లేకపోతే దాని మొహం మీద యాసిడ్ పోయడం, ఇట్లాంటివి చేసుకుంటాడు తప్ప వీడి పోలీస్ స్టేషన్కి అయ్యా నాకు అన్యాయం జరిగింది అని చెప్పితే దిక్కున్న చోట చెప్పుకో. కుక్క కన్నా హీనమైన బతుకు మగాడిది. ఇదే ఈ అబ్బాయి వెళ్ళి ఈ అబ్బాయి ఎంతకన్నా బెటర్ అమ్మాయి ఏదో దొరికిందనో లేకపోతే ఈ అమ్మాయిని వద్దనుకున్నా అంటే పోలీస్ స్టేషన్ 10 ఏళ్ళు జైలు శిక్ష అనిపిస్తుంది నాకు. ఈ చట్టం బ్యాన్ చేయాలని చెప్పి నేను ఢిల్లీ జంతర్ మంతర్లోకి వెళ్ళి చేశాను. ఇది ఏం భారతీయత, భారతీయ న్యాయ సంహిత అని పెట్టి ఒక ఆడవాళ్ళని అసలు మీరు విశృంఖలంగా ఎంతమందితో పత్తి వాళ్ళతో తిరిగినా మీకు మేం కేసులు లేవు అని చెప్పడం, మన మహిళల్ని మనం ఎటుగైడ్ చేస్తున్నాం. దరిద్రపు కొట్టి చట్టం కదా. 10 ఏళ్ళు జైలు శిక్షట పెట్టండి. ఒకవేళ 10 ఏళ్ళు వీళ్ళకి కూడా 10 ఏళ్ళు పెట్టండి. ఎంతమంది చచ్చిపోతున్నారు ఇటువంటి వీటి వల్ల. ఎవడు రాస్తాడో నిజంగా ఈ చట్టాలన్నీ కూడా నాకు అర్థం కాదు అసలు. ఇప్పుడు ఇదే ఎస్ఐ 10 ఏళ్ళు జైలు శిక్ష పడింది కదా, నేను పెళ్లి చేసుకోను అన్నాడు కాబట్టి 10 ఏళ్ళు జైలు శిక్ష. ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నానంటే పర్లేదు సార్, నేను నాకు 10 ఏళ్ళు జైలు శిక్ష వద్దు, 10 ఏళ్ళు జైలు శిక్ష తీసేస్తారు, పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని వెంటనే డైవర్స్కి అప్లై చేస్తారు. ఒక 6 నెలల్లో డైవర్స్ వచ్చేస్తారు, సెటిల్మెంట్ ఏదో చేసుకుంటారు, అయిపోయి కదా, అయిపోయినట్టే కదా. అయిపోయినట్టే. మరి 10 ఏళ్ళు జైలు శిక్ష ఈక్వల్ టు అమ్మాయికి ఇచ్చే 10 లక్షలు 5 లక్షలునా? అదే నీ జీతం. సరే నాకు వద్దు సార్, నాకు వద్దు, వాడు నాకు వద్దు, నన్ను మోసం చేసే వాడికి శిక్ష పడేయండి అని అమ్మాయి అంటే అప్పుడు శిక్ష పడుతుంది. అంతే కదా. అంటే వీడు పెళ్లి చేసేసుకొని ఒక 6 నెలలు విడాకులు చేసేసుకున్నా పర్లేదు, దానికి ఎటువంటి శిక్ష లేదు. నువ్వు పెళ్లి క్లియర్ కట్గా అమ్మాయి ఇలా అన్నప్పుడు పెళ్లి చేసుకుందాం అంటే వద్దు వద్దు అని అనకుండా కామ్గా పెళ్లి చేసేసుకొని వెంటనే డైవర్స్కి అప్లై చేసేసుకో. ఇది పద్ధతి. అందుకని పెళ్లి చేసుకోను అనకూడదు. ఇది వర్క్ అరౌండ్. కానీ న్యాయం కాదు కదా, న్యాయం కాదు ఇది. ఇక్కడ ఏంటంటే ఆల్ ఇట్ బాయిల్స్ డౌన్ టు ఇస్ డబ్బులు. ఎందుకు పెళ్లి చేసుకుంటే వీడిపోతే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. ఆ డబ్బుల కోసమే ఈ రచ్చంతా కూడాను. ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలించుకోవాలనుకుంటే నిజంగానే పెళ్లి చేసుకొని విడాకులు ఇచ్చేసి కూడా వదిలించుకోవచ్చు. విడాకులు ఇస్తే భరణం ఇవ్వాలి కదా, ఆ భరణం ఈవిడికి కావాలి. 10 ఏళ్ళు జైలు శిక్షణ అడ్డం పెట్టి ఈ డబ్బులు గుంజుకోవడం, అంతే కదా ఇక్కడ జరిగేది. ఇప్పుడు వాడు నిజంగా ఆప్షన్ ఉంది కదా పెళ్లి చేసుకుంటే. అండ్
అంటే మగాడే చూసుకోవాలి. అంటే వీడేదో ఒక వస్తువు, వీడేదో వాడేసుకున్నాడు. ఇంకా ఆబ్జెక్టిఫై చేయడం అనేది ఎంత దరిద్రం చూడు.